అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ క్రీడలు, దాని ప్రాముఖ్యత, క్రీడాకారుల సంఖ్య. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు పాఠశాలల్లో కానీ, కళాశాలల్లో కానీ, యూనివర్సిటీ స్థాయిలో కానీ మరి పిల్లలకు చదువుతో పాటు కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అవి తప్పనిసరిగా అవసరం. మరి పిల్లవాడి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసము, వారి సర్వతోముఖాభివృద్ధి కోసము చదువుతో పాటు కరిక్యులరు అనేవి తప్పనిసరి అంశాలుగా మనం పరిగణించబడుతున్నాయి. అందులో ముఖ్యంగా మనకు క్రీడల్లో మనకు పాఠశాల స్థాయి, కళాశాల స్థాయి, యూనివర్సిటీ స్థాయి వరకు కూడా మరి డిస్ట్రిక్టు, మండలు, స్టేటు, మరి ఇంటర్నేషనల్, తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్, ఈ విధంగా పిల్లలు మరి ఆ స్థాయిలో ఆడుతూ ఉంటారు. వాటిలలో రాణించడానికి మరి వారికి కోచెస్ కూడా ఉంటారు. మరి పాఠశాలలు, విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా పీఈటీలు, పీడీలు, ఫిజికల్ డైరెక్టర్స్ కూడా ఉంటూ ఉంటారు. వారి యొక్క విధి నిర్వహణలు చాలా చక్కగా చేసి విద్యార్థులను క్రీడల్లో నైపుణ్యాలు పెంచే విధంగా వారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి క్రీడలు ఆడేటప్పుడు తప్పనిసరిగా వారు క్రీడాకారులు ఎంతమంది ఆ ప్రత్యేకమైన ఆట కూడా తెలియజేయాలి. అంతేవిధంగా ఆ క్రీడా కోర్టు లెంత్, వెడ్త్, ఆ బాల్ సైజ్ కూడా తెలియజేయాలి. ఈ వీడియోలో కేవలం నేను క్రీడాకారుల సంఖ్య మాత్రమే తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియో లోపల లెంత్, వెడ్త్, అలాగే బాల్ యొక్క వెయిట్ ఎంత కూడా తెలియజేస్తాను. క్రికెట్ ఆట మనకు తెలుసు. మన భారతదేశంలో క్రికెట్ అంటే చాలామంది ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీనిలో 11 మంది ప్లేయర్స్ ఉంటారు. మనము సంఖ్య చెప్పేటప్పుడు ఒక సైడ్ ఉన్న వాళ్ళది మాత్రమే చెప్పాలి, ఇరుప్రక్కల చెప్పొద్దు. ఒక సైడ్ అంటే అదే ఇది ఎదుటి వారికి కూడా అన్వయించబడుతుంది అన్నమాట. ఆ విధంగా ఒక సైడే మనం చెప్తుంటాం. కాబట్టి బాస్కెట్బాల్ 5 అంటే ఎదుటి సైడ్ కూడా 5 ఉంటారు. వాలీబాల్లో 6 ఉంటారు. అలాగే పోలో గేమ్లో 4 ఉంటారు. వాటర్ పోలోలో 7 ఉంటారు. అదేవిధంగా కబడ్డీలో 7 ఉంటారు. తర్వాత నెట్బాల్ లోపల 7 ఉంటారు. తర్వాత బేస్బాల్లో 9 మంది ఉంటారు. ఖోఖోలో 9 మంది ఉంటారు. అలాగే హాకీలో 11 మంది ఉంటారు. తర్వాత ఐస్ హాకీ అని కూడా ఆడుతూ ఉంటారు. దానిలో కూడా 11 మంది ఉంటారు. ఫుట్బాల్లో 11 మంది ఉంటారు. టగ్ ఆఫ్ వార్ లోపల 8 మంది ఉంటారు. బాస్కెట్బాల్లో 5 ఉంటారు. ఈ విధంగా పిల్లలకు ఫస్ట్ ప్లేయర్స్ ఎంతమంది అనేది ఒక ప్రాథమిక ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళకు ఆట యొక్క ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది. ఆ ఆటలో ఆడేవాళ్ళ సంఖ్య కూడా తెలుస్తుంది. నెక్స్ట్ దాని యొక్క ఆ గేమ్ యొక్క స్వరూపం, మరి లెంత్, విడ్త్ ఎంత ఉంటుంది, ఆ బాల్ సైజ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మరి పాఠశాలలో పనిచేసే మరి క్రీడా ఉపాధ్యాయులు తప్పనిసరిగా తెలియజేయాలి. మనం ఎంతమందిని బట్టి అంతమందిని ఖోఖోలో, కబడ్డీలో ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఆడిపిస్తాం. వాళ్ళు అదే అనుకుంటారు. అది రాంగ్ పోతుంది. మనం ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నా కూడా మనం చెప్పాలి, అసలైతే దీనికి ఇంతమంది ఉంటారు సంఖ్య, కానీ మనం ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది పెడుతున్నాం. మండలు, డిస్ట్రిక్టు ఇలాంటప్పుడు ఫలానా సంఖ్యను మాత్రమే తీసుకోవాలి అని మనం చెప్పాలి. ఆ విధంగా మనము చెప్తే ఏమవుతుందంటే విద్యార్థులకు ఆ క్రీడ గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మరి దానికి సంబంధించిన పాయింట్లు ఎట్లా ఇస్తారు, ఈ విషయాలన్నీ కూలంకషంగా పిల్లలకు తెలియజేయాలి. అంటే ఆ ఆటలో ప్రావీణ్యం కలిగేటట్టుగా చేయాలి.
ఇవే ఆటలు కాదు, ఇంకా చాలా ఆటలు ఉన్నాయి. ప్రముఖ ఆటలు చెప్పాను. సింగిల్స్ కూడా ఆడుతుంటారు, డబుల్స్ కూడా ఆడుతుంటారు. బ్యాడ్మింటన్ అంటే సింగిల్స్, డబుల్స్ ఆడుతుంటారు. టేబుల్ టెన్నిస్ కూడా సింగిల్స్, డబుల్స్ ఆడుతుంటారు. సింగిల్ అంటే ఒక క్రీడాకారుడు, డబుల్ అంటే ఇద్దరిద్దరు ఉంటారు. క్యారమ్స్లో కూడా సింగిల్, డబుల్స్ ఆడుతూ ఉంటారు. అట్లే స్నూకర్లో ఒకరే ఆడుతూ ఉంటారు. ఈ విధంగా మనకు చాలా గేమ్స్ ఉన్నాయి. ఇది సింగిల్ ఆడేవాళ్ళు, డబుల్ ఆడేవాళ్ళు. తర్వాత ఈ రకమైన గేమ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలియజేయాలి. వాటి కోర్టులు కూడా తెలియజేయాలి. వాటి ఇంపార్టెన్స్, వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తెలియజేస్తేనే వాడు ఒక ప్రావీణ్యం గల క్రీడాకారుడుగా తయారవుతాడు. అంతేకాకుండా దీనిలో అథ్లెటిక్స్ అని కూడా ఉంటాయి. మన రన్నింగ్ రేసు 100 మీటర్స్, 200 మీటర్స్, 300 మీటర్స్, 1000 మీటర్స్ ఇట్లా రకరకాలుగా ఉంటాయి. స్విమ్మింగ్ ఉంటుంది. మరి చాలామంది పిల్లలు మన పాఠశాల స్థాయి నుంచే మరి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ పోయిన వాళ్ళు కూడా ఈ మధ్యన పత్రికల్లో చూస్తున్నాం. వాళ్ళందరూ అభినందనీయులే. వారిని తయారు చేసిన మరి క్రీడా ఉపాధ్యాయులు కూడా చాలా ధన్యజీవులు. మరి అటువంటి నైపుణ్యం గల విద్యార్థులను తయారు చేయాలని, ఇంకా మరి క్రీడల్లో పిల్లలకు ఆసక్తి కలిగేటట్లుగా ప్రయత్నం చేస్తే ఇంకా పిల్లలకు మరి చదువుతో పాటు ఆటలు కూడా వస్తే వాళ్లకు మేధాశక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. మరి కేవలం చదివే కాకుండా విశ్రాంతిగా ఉండేటట్టు ఆటలు ఆడేటట్టు చేస్తే వారి యొక్క మరి చదువుకు ఆటంకం కలగకుండా మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.